కడతా సంవత్సరం పోలు పెట్టింది సాడికి కవితను పట్టుకొచ్చి వాళ్ళ గుంతలు సంవత్సరం పోలు పెట్టించి వచ్చి దాంతో అంచి 5 గుద్దులు కుదిపిస్తా ఎత్తగా 7 గుద్దులు కుదిపిస్తా అది ఎట్లా వంగా చీకుట్ట గుగ్గుడు పెట్టి దీపంతో గంజి పోసి మోసంతా నాకి పిత్తా అత్యంతలో బెల్లం పెట్టి మోసంతా నాకి పిత్తా తగ్గస్తున్నావు కదా ఏంటి పెట్టి నీకంటే అంతగత దొరకాలంటావు పోతున్నా పోతున్నా నీకు దొరుకుతారా ఎందుకు దొరకారు ఏ పోతున్నా అంతే అంటవా ఈ బలి అంటూ పోనాను బాగుండు శివ శివ ఇక్కడ ఉంటే వాడికి రాదు భార్య వాళ్ళ మేడలు అమ్మాయి మాటలన్నారా ఏ రాజ్యం అన్నవోదా ఏ దేశం అన్నవోదా ఇంకో పిల్లలు తెచ్చుకుంటారా అని భగవంతుడే రాజు వల్లయ్య హంకులు పడ్డాక మెత్తలు వేసుకుని ఆ గుర్ర మీద ఎప్పుడు కొలు తీరిన మల్లయ్య గుర్ర మీద కొలు తీరిన మరి సూర్యపాని కొడుకు చంద్రపాని కొడుకులు పట్టుకున్నాడా గుర్రెంకాల చేతిలో పట్టిండ్రా దేవుడు దేవుడెక్కిన గుర్రం 4 గాలు లేపుతుందాట మల్లయ్య 4 గాలు లేపిందా 4 గాలు లేపింది నాకు దుమ్ము లేపుతుంది గుర్రం అయిన కానీ ఆయన ముంగడి కాలు ఎప్పుడు లేపింది మరి అటువంటి గుర్రం ఆయన ముంగడి కాలు లేపినప్పుడు మూగలేక ఉన్నాయి ఆట ఊపిరాన ఊరికొచ్చే పేరు లేదు చూడు మల్లయ్య రాని అంత మేడలమ్మ మాట్లాడండి ఇంకో పిల్ల గంట పోతానా అని మరి భగవంతుడు రాజ మల్లయ్య దేవుడంటే గుర్రము ఆ పర్వతాల మీద అమ్మవారి మేడమ్మ ఏమనుకున్నది అరే ఎవరిదాకా ఎరుగులు లేపా ఈ ఎరుగులు ఎడికలు వస్తాయి అసలు ఏం కావచ్చు అని పర్వతాల మీదకి వెళ్ళి కిందికి అంగి చూసింది చూసేవారికల్లా దేవరాజు మల్లయ్య దీని ఊత గుర్రం గుర్రం మీద సిపాయి కూర్చున్నాడు సిపాయి అంటే భగవంతుడు ఆ గుర్రం మీద కూర్చున్నాడా దేవుని నిండా పూసనం ఉన్నది గుర్రం నిండా పూసనం ఉన్నది అరే ఎండ కొట్టకుండా సూర్యపాని కొడుకు చంద్రపాని కొడుకు 12 క్రిందల ప్రతాపనాగన కొండ కొడుకు
అబ్బా అది ఎట్లా కాకుండా 2 గంటలు బతుకు గాలి ఒప్పుకున్నాయి. అది ఎట్లా కాకుండా ఇప్పుడు ఆడవులకి అంటే పేరు భగవంతుడికి రామలో పెద్దపల్లి పిల్ల, రామలో పెద్దపల్లి పిల్ల, 2 కల్లెపూరి కర్రెపల్లి జాగి రాదు. ఒక్క పిల్ల గంట పోతుంది కానీ ఆ రూపం మీద పోతే ఒక్క పిల్ల ఏం కరమా ఎంతగా 7 ఒలుగోని వస్తాడు దేవుడు. నా సౌదారం వారి అటువంటి నా సౌదారం వైద్యుడా ఇంకో పిల్ల గంట పోతాడు. నా సౌదారం అయితే అట్టున్నది. ఇంకో పిల్ల తినట్టు నాకు సాటికి సౌందర్య తప్పదేమో. ఓ భగవంతా నా దగ్గరనే మన వంకరి కాదు తొంకర చెప్పులు నా దగ్గర నీ ముఖం ఎట్లా ఉండే నీ అవతారం ఎట్లా ఉండే అంత మంచిగా పోతుంది. అయ్యా ఆ రూపం మీద పోతే ఒక్కతే కరమా ఎంచక 7 కట్టుకుని చెప్తున్నాను. నిన్ను నేను ఓడియానని ఇలా కంచేసుకొని మేము వెళ్ళి రాంగా కంచేసుకొని రాంగా అత్తమానం ఇచ్చిన పిల్లని కాదు మరి ఎవరన్నా గవైలతో చెప్పి నేను గుర్రం మీద రాంగా తుమ్మలకు ఎత్తి వచ్చిన పచ్చంలోకి ఎత్తి వచ్చిన అరే రే తుమ్మలమా అన్నరారా అయ్యో నీ బావ మల్లారెడ్డి మల్లారెడ్డి పోతూ పోయేటి మీ బావ గుమ్మలపల్లి మీ బావ నీ పోతున్నాడా అని అన్నప్పుడే భగవంతుడు వెంకటమంటే మేడం ఎప్పుడన్నా ఆ తుమ్మ చెట్లని ఆనేసే వరకల్లా దేవుడికి అడ్డమా యొక్క తుమ్మ చెట్లన్నీ ఏర్లకు నీకు వచ్చి ఆ తుమ్మ చెట్లన్నీ దేవుడికి అడ్డం నిలబడ్డాయి. ఆకాశం అంతా ఎత్తుతోటి ఈగ పోతే ఈగ పడకుండా దోమ పోతే దోమ పడకుండా ముళ్ళకు ఉన్నది ఆకాలకు ఉన్నది కొమ్మలకు ఉన్నది. అరే పని అయిపోయా అప్పుడు భగవంతుడికి ఏమని పడ అడ్డమున్నాయని అడ్డమున్నాయని తెలపాయ. మరి గుర్రమాగినప్పుడు భగవంతుడు భగవంతుడు మల్లయ్యా ఏ కుమ్మలారా నాకు అడ్డ కచ్చిర్రు నేనా మేడలమ్మతో కూతురు పెట్టుకున్నా ఇంకో పిల్ల కట్ట ఎందుకు మరిపోమంట గట్లెందుకు మీ చెల్లె కుమ్మలారా మీరు నాకు బ్రాహ్మణుడు కావాలి ఈ చెల్లె ఇచ్చిపెట్టిపోతున్నాడు ఇచ్చిపెట్టిపోతే దాని నోటి నాలుక లేదా అందరు అది ఎన్ని మాట్లాడుతూ తెలిసేనా అదెన్ని మాట్లాడుతూ తెలిసేనా దాని మాటలు గొరవలేక ఇంకో పిల్ల గంట పోతున్నా అంటే పో అన్నాడు అయ్యయ్యో బావల్లా గొల్ల బావా బావల్లా అనుభవాల తగ్గ ఉన్నాడు బావల్లా ఎంతైనా మంచిదైనా మరి ఎంత అనుకున్న మా చెల్లె కాదు ఎంత అనుకున్న నువ్వు చేసుకున్న భార్య కాదా
నువ్వు వేసుకున్న భార్య కదా ఆల్మగల బాగా అర్థం లేడా బాగా ఒకసారి నువ్వు మర్రిపో అని చెప్పన్నారు ఇది కూడా బరాబర్. ఒకసారి మరిపో ఆ? మర్రిపోవన్నా ఒకసారి ఆల్మోస్ట్ పొద్దున కొనుక్కున్నా కానీ పొద్దుకి కూడా ఉండాలి ఓ అట్లా ఇప్పుడు పడుకుంటుందా మరి బరాబర్ అది కూడా మరి మరి ఆల్మగల బాగా అర్థం నీడను అందరూ ఈ ఒక్కసారి మరి చూస్తా మర్రిపోతాని అటు పోయి